నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అనుకున్నట్టే అయింది, ఊహించిందే జరిగింది. అసెంబ్లీ సాక్షిగా మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి అధికార విపక్షాలు. కాంగ్రెస్ సభ్యులు తగ్గడం లేదు, బీఆర్ఎస్ లీడర్లు వదలడం లేదు. ఇరు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ధన్యవాద తీర్మానంపై సభాపర్వం దద్దరిల్లింది. కేటీఆర్ వర్సెస్ మినిస్టర్స్ అన్నట్టుగా అసెంబ్లీ సాగింది. మండలిలోనూ డ్రగ్స్ కేసు దడ పుట్టించింది. టెస్ట్లకు సిద్ధమంటూ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో మరింత హీటెక్కింది. సభా సంగ్రామంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఉగాదులు ఉషస్సులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ప్రజల జీవితాల్లో వెలుగులు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. తొలి కేబినెట్లోని 6 హామీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి సంతకం చేసిన దస్త్రం ఏమైంది? సీఎం ఫైల్కే దిక్కు లేకపోతే కాంగ్రెస్ మాటలు ఎవరు నమ్ముతారు అంటూ నిలదీశారు కేటీఆర్. సీఎం రేవంత్ మాట్లాడితే కర్ణుడిని చెప్పుకుంటున్నాడని, ఆయన ఎన్నికల ముందు దానకర్ణ, ఇప్పుడు కుంభకర్ణ అంటూ ఎద్దేవా చేశారు. వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి, ఒకసారి చదువుకొని చెప్పండి. ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు, ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అందరికీ అన్నీ చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఒక మేనిఫెస్టో కాదు అధ్యక్ష, డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ళ డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీనే జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత అధ్యక్ష. ఒకటి డిక్లరేషన్స్ కోసం ఢిల్లీ నుంచి విమానాలు వేసుకుని వచ్చారని, కానీ వాటిని అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచారం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఏ ఒక్క గ్రామంలో అయినా సంపూర్ణ రుణమాఫీ అయిందా? అలా అయినట్టు నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి, ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. కేటీఆర్ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని, తమల్ని ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఫ్లాప్ అయింది మేము కాదు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయింది మీరని సెటైర్ సంధించారు దుద్దిళ్ల. ఇన్నిసార్లు ఫ్లాప్ అయిన మీరు మమ్మల్ని ఫ్లాప్ అంటున్నారని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. అధ్యక్ష, మీ నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలకు సంబంధించిన సోదరుమణులు వచ్చి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ లేని రుణాల చెక్ను పంపిణీ చేస్తూ ఉన్నారు. కనబడతలేదు అధ్యక్ష? మీరు కూడా పోయిన గౌరవ శాసనసభ్యులకు సంబంధించి మీ ప్రాంతాల్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తూ ఉన్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు మీరు కూడా పాల్గొని ఎక్కడ ఇస్తలేరని మాట్లాడటం సరికాదు అధ్యక్ష. నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, వాస్తవంగా ఉన్న విషయాలు మాట్లాడండి. మీరు ఎక్కడిదో తీసుకుపోయి ఏదో మాట్లాడి ఏదో పర్సనల్గా
ఏదో మంత్రి గారి పైన వచ్చిందో ఇంకోరి పైన మాట్లాడు కాదు ఇది. తమ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందనేది లెక్కలతో సహా చెప్తా ఉన్నారు. అర్హులైన 53 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1.06 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు భట్టి. ఎందుకో కేటీఆర్ గారు దారి తప్పుతున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. కేటీఆర్ గారు మహిళల గురించి మాట్లాడుతూ, సరే మీకు ఎట్లాగో మహిళల అభివృద్ధి గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి ఎటువంటి ఆలోచన లేదు, ఉంటే గతంలోనే మీ ప్రభుత్వ హయాంలోనే చాలా సంవత్సరాలు ఆ క్యాబినెట్లో మంత్రులను కూడా మహిళలను కూడా తీసుకోలేము. మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చేస్తామని చెప్పినట్టుగానే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మహిళలకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమం కానీ, లేకపోతే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మొదలు పెడితే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వడ్డీ లేని రుణాలని, ఇందిరా క్రాంతి పథాన్ని, మహిళల అభ్యున్నతిని, వాళ్ళ కావాల్సినటువంటి స్వావలంబనని లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ని పూర్తిగా గాలికి వదిలేసి మీరు ఈ రాష్ట్రంలో ఏం చేశారో అందరికీ తెలుసు లెక్కలతో సహా. మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మన కుటుంబ ఆధారంగా ఉండేటువంటి ఈ సమాజంలో రాష్ట్రంలో మహిళలందరికీ బాధ్యత ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 57,000 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేశామన్నారు మంత్రి సీతక్క. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతిపక్షాలు ఎగతాళి చేయడం సరికాదని హితవు పలికారు. తాము చేస్తున్న పనులను 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయిందని ఆమె నిలదీశారు. మొదటి నుంచి కేటీఆర్కు మహిళలంటేనే చిన్న చూపని, అందుకే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జీర్ణించుకోలేక నిప్పులు చెరుగుతున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు మండలిలో మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ టెస్టుకు కాంగ్రెస్ నాయకులందరూ సిద్ధమన్నారు. సభానాయకుడు, ప్రతిపక్ష నేతకు డ్రగ్ టెస్టులు జరగాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. అలాగే 6 గ్యారంటీలపై గళమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రైట్, వాడివేడిగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలపైన ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు ఉమాన్ గారు అండ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే. నమస్తే మేడం. రైట్, నుమాన్ గారు, అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా జరుగుతూ ఉన్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వీటితోనే కాలం అంతా గడిచిపోతానే ఉంది. ఇది ఒక డైలీ సీరియల్ లాగా. అసెంబ్లీలో కేటీఆర్ ఇవాళ మీ ప్రజా పాలన గురించి, కాంగ్రెస్ ప్రభుత్వ 2.5 ఏళ్ల పాలన గురించి 3 ముక్కల్లో చెప్పారు. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. ఎగ్గొట్టు, హామీలను ఎగ్గొట్టు, కూలగొట్టు, కట్టిన ఇళ్లని, కట్టిన నిర్మాణాలని కూలగొట్టు, చెడగొట్టు, ఉన్న పథకాన్ని చెడగొట్టు. ఇవి తప్ప ఇంకేదైనా రాష్ట్రంలో జరుగుతోందా? మీ 28 నెలల పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నాయి అంటే బాకీలు, బకాయిలు, డైవర్షన్లు, కమిషన్లు, బుల్డోజర్లు, బూతుల మోతలు, నోటిఫికేషన్లు నిల్లు, నోటిఫికేషన్స్ ఫుల్లు. ఈ రకంగా ఆయన చాలా ప్రాసలతో చాలా పెద్ద లిస్టే చదివారు. మొత్తం మీద ఆయన మాటలు ధడేలు, చేతలు మాత్రం తుపేలు. మీరు చేస్తోంది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రానికి. ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? 6 గ్యారంటీలపై సంతకం చేశారు, ఆ దస్త్రం ఏమైంది? మర్చిపోయారా? ఇంకా మీరు ఇవ్వాల్సినటువంటి హామీల సంగతి ఏంటి? అట్లీస్ట్ ఈసారి బడ్జెట్లోనైనా మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏమైనా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయని చాలా గట్టిగానే ప్రశ్నించారు. Madam, very good evening to you as well as fellow panel members and all the viewers. ఏదైతే మనం ఈరోజు మాట్లాడుతున్నామో ఫస్ట్ డే ఆఫ్ ది అసెంబ్లీ సెషన్లో డిస్కషన్ జరుగుతున్నది. గవర్నర్ గారి యొక్క ప్రసంగం తర్వాత వారిని వారి యొక్క థ్యాంక్ యూ నోట్తో డిస్కషన్ చేయమని చెప్పేసి ఎసెన్షియలీ ఆర్టికల్ 176 ప్రకారం
మనకు గవర్నర్ గారు ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యొక్క డిస్కషన్స్ వారి ముందు పెట్టినప్పుడు పాలసీస్ ఏ రకంగా తీసుకోబోతుంది ఈ గవర్నమెంట్, వాటి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఎటువైపు పోతుంది, డెవలప్మెంట్ ఏం చేయబోతున్నాం అని చెప్పేసి గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత గవర్నర్ గారు దాని మీద మాట్లాడడం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్. ఈ రోజు మాట్లాడుతున్న తరుణంలో ఏం మాట్లాడుతున్నారు? బేసికలీ ద గవర్నమెంట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇంత క్రైసిస్ ఉన్నా సరే మేము వీటిని పక్కన పెడుతూ మేము అన్ని పనులు ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని చెప్పేసి గవర్నర్ గారు గత సంవత్సరంలో ఏమైతే కార్యక్రమం మేము తీసుకున్నామో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎలాబొరేట్ చేస్తూ వారు డిస్కస్ చేయడం జరిగింది. దానికి మిస్టర్ కేటీఆర్ గారు 3 మాటలు అన్నారు. ఏమన్నారు? ఎగ్గొట్టారు, కూడగొట్టారు, చెడగొట్టారు. అవును, నిజమే, కరెక్టే, కాదనడం లేదు నేను. ఎగ్గొట్టిండ్రు. మీరు 2 ఎకరాల భూమి ఇస్తాన్నారు దళితుడిని, ఎగ్గొట్టిండ్రు. మీరు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన్నారు, ఎగ్గొట్టిండ్రు. మీరు దళిత బంధు ఇస్తా అని చెప్పిండ్రు, ఎగ్గొట్టిండ్రు. చెడగొట్టడం, అందరికీ డ్రగ్స్ అలవాటు చేసిండ్రు, అందరికి యువతని మొత్తాన్ని చెడగొట్టేసిండ్రు. కూడగట్టడం, అవును 100% మొత్తం ఫ్యామిలీ రూల్ చేసేసి కల్వకుట్ల కాందాన్ మొత్తం డబ్బులు కూడగట్టేసేసి కోట్ల రూపాయలు ఇక్కడే కాదండి, దుబాయ్లో, కెనడాలో, అమెరికాలో, యూరోప్లో, సింగపూర్లో ఏ రకంగా అయితే ఈయన కూడగొట్టి డబ్బులు పెట్టాడో మా దగ్గర సమాచారం ఉంది. మిస్టర్ కేటీఆర్, త్రివిక్రమ్ దగ్గర నువ్వు నోట్స్ తీసుకుంటున్నావో, లేకపోతే ఏ యొక్క సినిమా ఇండస్ట్రీ దగ్గర పోయి నీ నోట్స్ తీసుకుని వచ్చేసేసి ఇది అసెంబ్లీ, దిస్ ఈజ్ అసెంబ్లీ, యూర్ టాకింగ్ అబౌట్ డైలాగులు తెచ్చేసి సినిమా వాళ్ళ దగ్గర కూర్చొని స్క్రిప్ట్ రాసుకుని వచ్చేసి ఆ స్క్రిప్ట్ చదవడం కాదు మేడం. చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం, మేము కూడా మాట్లాడదలుచుకుంటే. ప్రజల కోసం మేము గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడమని చెప్తున్నప్పుడు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడాలా. మహిళల మీద ఎందుకు మేడం ఇంత చిన్న చూపు వీళ్ళకి? 2014 నుంచి 2018 వరకు వీరి యొక్క క్యాబినెట్లో మిస్టర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మహిళను కూడా మంత్రిగా కూర్చొనివ్వలేదు. ఇది వాస్తవం కాదా? 2023 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2024లో వాళ్ళ సొంత చెల్లి జైలుకి పోయింది, తిహార్ జైలుకి. డ్రగ్స్ రాణిగా పిలిపించినటువంటి తను జైలుకి వెళ్ళి రావడం జరిగింది. తను ఈరోజు ఏమంటుంది? సొంత అన్న గురించి, సొంత బావ గురించి, సొంత బామర్ది గురించి, ప్రతి మేనమామ గురించి, ప్రతి ఒక్కరి గురించి చివాట్లు పెడుతుంది. అంటే మహిళల పట్ల వీరికి అవాకులు చవాకులు పీల్చడానికి సొంత ఇంట్లో వాళ్ళ చెల్లి మీద ఉన్న కోపాన్ని మొత్తం మహిళా సమాజం మీద, తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా లోకం మీద వారికి ఇంత ద్వేషం ఎందుకు అని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను. 57,000 కోట్ల రూపాయల ఏదైతే వీళ్ళు చెప్తున్నారో లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ గురించి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క గ్రూప్లో 10 to 15 విమెన్ ఉంటారు, వారికి కావాల్సినటువంటి యొక్క ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో దాని గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే విషయం నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను మేడం. 1 కోటి మందికి వారికి 1 కోటి రూపాయల దాకా వారి యొక్క కెపాసిటీని పెంచడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్, 20,000 స్కీమ్, 20,000 రూపీస్తో ప్రతి ఇయర్ దానికి బడ్జెట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. 2.5 years అయింది, 57,000 crores అని చెప్తున్నాము. వారు కూర్చొని మాట్లాడారు. అరే ఫైనాన్స్ మినిస్టర్ గాని పట్టుకొని మీకు తప్పు చెప్పేస్తున్నారు. అది కనుక మీరు ప్రూవ్ చేస్తే రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇఫ్ ఇన్ కేస్ అది కరెక్ట్ కాదు అని అంటే మీరు సిద్ధంగా ఉన్నారా రాజీనామాకు అని కూడా ఆయన అడిగారు. లెట్ హిమ్ కమ్ మేడం. 2 విషయాలు అని చెప్పాడు రాజీనామా అని చెప్పేసి. ఒకటి వచ్చేసేసి లోన్ వేవర్ గురించి, ఏదైతే ఫార్మ్ లోన్ వేవర్ ఏదైతే రుణమాఫీ, రైతు రుణమాఫీ గురించి తను ఏమన్నారు మేడం? మొత్తం ఒకటే విలేజ్ లో ఎక్కడైనా జరిగి ఉంటే చెప్పండి, మీ ఇష్టం వచ్చిన కొండారెడ్డిపల్లి అని తీసుకుని, కొడంగల్ అని తీసుకోండి, మరో చోటనే తీసుకోండి, నేను వస్తా అని చెప్పండి. డేట్ ఫిక్స్ చేయమని చెప్పండి, టైం ఫిక్స్ చేయమని చెప్పండి, పేపర్ కూడా తీసుకుని రమ్మని చెప్పండి. తనతో పాటు ఎందుకంటే రాజీనామా చేయాల్సి వస్తుంది, బై ఎలక్షన్ వస్తుంది సిరిసిల్లలో, 100% ఆయన ఓడగడతాం. నేను విషయం చెప్తున్నాను మేడం, 20,000 crores మేము స్పెండ్ చేసినాము. 80% పీపుల్కి మేము ఇక్కడ లోన్ వేవ్ చేసిన తర్వాత తను వచ్చేసేసి ఈ రకంగా మాట్లాడడం ఎంత విడ్డూరం. అరే ప్రజలందరూ సంతోషాలతో ఉన్నారండి. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం, గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి, ఇది తప్ప నేను చెప్పేది? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నారు, ఇది తప్ప మేము చెప్పేది? మీకు పాలసీ విషయంలో మీకు ఎక్కడైనా సరే మేము తప్పు చేస్తున్నట్టు మీకు కనబడితే యూ ప్లీజ్ కమ్ అండ్ టాక్ టు us. నో వాల్యూ, జీరో వాల్యూ అంటున్నాడు. నో వాల్యూ ఎలాగ నో వాల్యూ అవుతుంది మేడం? ఈ రోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి తను మాట్లాడుతున్నాడు. హీ షుడ్ అండర్స్టాండ్. తన ఎకనామిక్స్ తెలియకపోతే నేను ఎకనామిక్స్ నేర్పించడానికి వస్తాను నేను. అంటే నిజంగా గవర్నర్ ప్రసంగంలో నిన్న తలసరి ఆదాయం ఏదైతే ఉందో 4.18 లక్షలు అనేది అది నిజంగా వాస్తవమేనా? Why is it wrong? That is not something I am giving. నేను ఇవ్వట్లేదు మేడం. 3.5 లక్షల రూపాయలు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు ఉందో, ఈ రోజు 4.18 lakh rupees ఉందో, దిస్ ఈస్ సంథింగ్ ఆన్ రికార్డ్. నేను చెప్పడం కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ అండర్స్టాండ్, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళు ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయారు. 67,000 నోటిఫికేషన్ అన్ని బీఆర్ఎస్ హయాంలోనే కదా. మీ హయాంలో ఇచ్చినవి 11,000. పేపర్ లీకులు కాలేదా?
పేపర్ లీకులు అయ్యాయా లేవా? అంత దౌర్భాగ్యమైన పరిస్థితి కదా. తన సొంత పిఏగా ఉన్నటువంటి తిరుపతి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకులు జరగడం వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు మేడం. ఒక్కసారి ఆలోచన చేయండి. లైఫ్ అనేది చాలా చిన్న లైఫ్ ఉంటుంది మేడం. గవర్నమెంట్ సెక్టర్ లో ఉద్యోగం పొందాలి అని అంటే, నా ఫ్యామిలీ నుంచి నా 3 సిస్టర్లు కూడా గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటారు. వారు మొత్తం డెడికేట్ చేస్తారు. 2 years 3 years 4 years డెడికేట్ చేసి వాళ్ళు కష్టపడి ఉద్యోగం కొట్టాలని చెప్పేసి వారు చూస్తుంటారు. కానీ వీరు ఎగ్జామే కండక్ట్ చేయకపోతే, పేపర్లో లీక్ చేస్తే వారి యొక్క మెంటల్ స్టేటస్ ఏ రకంగా అయితే వారు ఎఫెక్ట్ అవుతారో ఒక్కసారి ఆలోచన చేయండి. లక్షల మంది, ఒకరిద్దరు కాదు, లక్షల మంది ఒక ఉద్యోగం కూడా మీరు కండక్ట్ చేయలేకపోయారండి. మీరా మాట్లాడేది ఉద్యోగాల సార్, గురించి? మీరు ఇచ్చినటువంటి హామీ ఎంత ఉద్యోగాల విషయంలో? మీరు ఇచ్చినటువంటి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు? 2.5 ఏళ్లలో ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు? ఎన్ని నియామక పత్రాలు ఇచ్చారు? 67,000 jobs have been given to the people of Telangana. 67,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చేసేసి నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం వస్తామని చెప్పేసి మేము చెప్పడం జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది నిమాన్ గారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే కండక్ట్ చేస్తుందో, మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంజనీర్స్, ఏఈ ఎగ్జామ్స్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై పబ్లిక్ సర్వీస్ కమిషన్. దాన్ని ప్రక్షాళన చేయడానికి టైం పట్టింది మాకు. దానిని ప్రక్షాళన చేసేసి దాని యొక్క బాడీని, దాని యొక్క మెంబర్స్ మొత్తం రిజైన్ చేసేసి, కొత్త బాడీ వేసేసి, కొత్త రూల్స్ తీసుకొచ్చేసేసి, దాని తర్వాత రిజర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసేసి చేయడానికి మాకు టైం పట్టింది. కాబట్టి మేము అయినా సరే 67,000 జాబ్స్ వి హావ్ గివెన్. 10 years లో 10 సంవత్సరాలు ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగం ఇచ్చారా? ఇక ఇప్పుడు నోటిఫికేషన్ లో వరదేనా? 100%. మీరు చూస్తారు 2026లో మీరు చూస్తారు, దెర్ ఇస్ గోయింగ్ టు బి మ్యాసివ్ జాబ్ నోటిఫికేషన్ కమింగ్ అప్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, టీచింగ్. ఇవన్నీ నోటి మాటలు మీరు చెప్పడం, ఇవన్నీ మేము వినడం ఎందుకండి? జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, అది ఇవ్వండి, అది పెట్టండి, నిరుద్యోగులందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. 100% జాబ్ 4,000 నిరుద్యోగ భృతి పక్కకు పోయింది. 100% మేడం. వెన్ వి టాక్ అబౌట్ ది నిరుద్యోగ భృతి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, అన్ఎంప్లాయిడ్ పీపుల్ కోసం ఏదైతే ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసినామో, ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద స్టేట్ ఒక్కసారి తెలిసిన వాళ్ళు ఎవరు ఇది అడగరు మేడం. ముందు తెలీదా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్? తెలీదు. వీళ్ళు దాచిపెట్టారు. వాళ్ళు దోచుకున్నటువంటి డబ్బులు మొత్తం ఇష్టం వచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు అసెంబ్లీలో లేరండి అప్పుడు? 7 lakh బహిర్గతం ఎక్కడ చేస్తారు చెప్పండి? పబ్లిక్ రాష్ట్ర ఖజానాలో ఎంత ఉందన్న విషయం వాళ్ళకి తెలీదా? నో ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉన్నటువంటి మాట, 7 లక్షల కోట్లు అప్పు ఉన్నటువంటి మాట ఎప్పుడైతే ఫైనాన్స్ మినిస్టర్ గారు రివ్యూ చేశారో అప్పుడు వారికి తెలిసిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో కూర్చొని డిస్కస్ చేసేసి లెక్కలు మొత్తం బయట పెట్టడం జరిగింది. నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే మేడం, వాళ్ళు దోచిపెట్టేసేసి మా మీద నిందలేస్తున్నారు. కానీ బట్ వీఆర్ కమిటెడ్ 100%. ప్రతి ఒక్క హామీ యు రైట్ ఇట్ ఆన్ ఎ పేపర్. ప్రతి ఒక్క హామీ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మేము 2028 ఎలక్షన్స్ కి పోబోతున్నాము. ఇంక్లూడింగ్ 2500 మహాలక్ష్మి గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, ఇంక్లూడింగ్ 2500 ఫర్ ఉమెన్ వీఆర్ గోయింగ్ టు గివ్. టైం పడుతుండొచ్చు, ఈ 2.5 ఏళ్ళు ఏం లేదు, దాని లెక్క లేదు. వి విల్ గివ్ అంటున్నా కదా మేడం, ఇస్తామంటున్నాం కదా. ఎక్కడ కూడా మేము ఇవ్వమని చెప్పడం లేదే. వాళ్ళు దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, దళితులకి 2 ఎకరాల భూమి అన్నాడు, ఎన్నని మాటలు అన్నాడు మేడం. మైనారిటీకి 12% రిజర్వేషన్ అన్నాడు. ఓకే, వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇవ్వలేదు, అందుకే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. రేపు మీ పరిస్థితి ఏంటి? మీరు ఇచ్చారు హామీలు, మీరు ఇవ్వట్లేదు. ఆన్ రికార్డ్ నేను చెప్పబోతున్నా మేడం. ఇప్పుడు ఈ టర్మ్ తో పాటు ఇంకో 2 టర్మ్స్ మేము ఉండబోతున్నాము. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈస్ గోయింగ్ టు బి ద లాంగ్ స్టాండింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇంకో 15 years మేమే ఉంటాం. మీరు రాసి పెట్టుకోండి. ఇది మేము ఒక పక్కేమో అప్పు పుట్టట్లేదు అంటారు, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందంటారు, తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది అంటారు. మరి ఒక పక్కేమో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసి మేము నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్తామని అంటారు. మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు, హామీలు అమలు చేస్తామంటారు, నిరుద్యోగులకు ఇచ్చినవి చేస్తామంటారు. ఎక్కడి నుంచి వస్తాయి మరి డబ్బులు? అందుకని చెప్పేసి పెద్దలు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారి యొక్క బ్రదర్ గా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారితో మొత్తం డెలిగేషన్ 8 మంది ఎంపీలు వారు ఉన్నారు. వారు మేము కలిసి ఢిల్లీకి పోదాము, మనం జిఎస్టీ రూపాన 30,000 కోట్లు ప్రతి ఇయర్ మనం ఇస్తున్నాం కదా, మనకి ఎంత తీసుకొస్తున్నాం అని చెప్పేసి ప్రెషర్ తీసుకొద్దాము. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మేము ఈ హామీలన్నీ అమలు చేస్తామని అప్పుడే చెప్పుండాల్సింది. ఇంత అప్పు ఉందన్నటువంటి మాట ఎవరికి ఎక్కడా చూపించలేదు మేడం. ప్లీజ్ అండర్స్టాండ్, దెర్ ఈస్ ఇంత డెట్ ఉన్నటువంటి మాట ఎక్కడ కూడా బహిర్గతం కాలేదు. వారు అంత చాకచక్యంగా కనిచ్చాడు మిస్టర్ కేసీఆర్ గారు. ఇది మీకు ఎస్కేపిజం గా అనిపించట్లేదు?
నో 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 మేము మాత్రం ఏం చెప్తున్నాను అంటే మేడం 100% వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఈచ్ ఆఫ్ ద ప్రామిస్ ఇస్ ఎ ప్రామిస్. వాగ్దానం అనే మాట వాగ్దానమే. అదే జనాలు కూడా అదే 100% అనుకుంటున్నారు. చేస్తాం. అదే 100% హామీలు ఇచ్చారు, అంతవరకు చల్లగా ఉండండి, Free ఇంకా pa- అమలు గురించి free కూడా మాట్లాడతారా అని. 200 యూనిట్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నాం, ఇవ్వడం లేదా? ఎల్పిజి సిలిండర్ 500 కి ఇస్తున్నాం, ఇవ్వడం లేదా? ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఇవ్వడం లేదా? సన్నబియ్యం ఇస్తున్నాం, ఇవ్వడం లేదా? బోనస్ ఇచ్చినాం, ఇవ్వడం లేదా? రైతు భరోసా ఇచ్చినాం, ఇవ్వలేదా? రైతు రుణమాఫీ చేయలేదా? ఉద్యోగాలు ఇవ్వలేదా? అన్ని అరకొర. ఇవ్వలేదా? అన్ని చెప్పండి అరకొర. మేడం మీరు. అరకొర. See, అరకొర టైమే మేము ఉన్నాం కదా, 2 సంవత్సరాలు అయింది మేము అధికారంలోకి వచ్చి. మీరే చెప్పండి, అరకొర టైం అయింది కాబట్టి అరకొర ఫుల్ఫిల్ అవుతుంది. 100% మీకు ఫుల్ఫిల్ కావాలి అని అంటే 5th ఇయర్ లో రివ్యూ మరి 100 రోజులు ఎందుకు చెప్పారు? ఇంకా 10 100 రోజులు ఇంకా 15 కావాలి. 100 రోజుల్లో మీరు 100 పెట్టుకునే టైం బాగుండు కదా. మేడం 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినట్టు మాట వాస్తవం. 100% ఆన్ ద డే 1 మేము అమలు చేస్తున్నాం కదా. డే 1 ఫ్రీ బస్ అమలు చేసినాం కదా, చేయలేదా? 2 schemes have been signed on the day 1 after the oath ceremony జరిగిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియంలో అక్కడ 2 schemes కి సైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క దానికి మనకి ప్రజాపాలన ఫామ్స్ అని ఇచ్చేసేసి ఎవరైతే దీనికి అర్హులు ఉన్నారో ఆ యొక్క డేటా తీసుకురావాలి కదా మేడం. అది తీసుకొచ్చిన తర్వాత మేము వీఆర్ రోలింగ్ ఇట్ అవుట్. ప్రతి ఒక్కటి రోల్ చేస్తున్నాం. 100% రైట్ ఇస్తాం కూడా. ఓకే రైట్. ఇంకా బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం, మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. సో మల్లన్న గారు, ఈ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు కాంగ్రెస్ నాయకులు ఒక కొత్త అబ్రివేషన్ ఇచ్చారు. మీరు ఏదైతే ఎగ్గొట్టింది, చెడగొట్టింది, కూలగొట్టింది అని మీరు చెప్తే, వాళ్ళు ఇంకొకటి కొత్తగా కూలగొట్టింది బదులు కూడబెట్టింది అని చెప్పారు. దళిత బంధు, దళిత సీఎం హామీ ఇవి ఎగ్గొట్టారు. యూత్కు డ్రగ్స్ ఇచ్చి చెడగొట్టింది మీరు. డబ్బులు మొత్తం అంతా లక్షల కోట్లు కుటుంబం అంతా కలిసి కూడబెట్టుకుంది మీరు. తర్వాత ఏదైతే ఛాలెంజ్ విసిరారో 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చాము అని ప్రూవ్ చేస్తే రాజీనామా సిద్ధం అని కేటీఆర్ చెప్పిన దానికి కట్టుబడి ఉండండి, రండి వెళదాం, రాజీనామా పత్రం కూడా తెచ్చుకోండి, సిరిసిల్లలో ఉప ఎన్నిక తథ్యం అని చెప్తా ఉన్నారు. తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇందిరమ్మ ఇళ్ళు, ఓపెనింగ్లు, అన్ని గృహప్రవేశాలు జరుగుతూ ఉంటే మీ కళ్ళకు కనబడట్లేదా అని అడుగుతున్నారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ప్రతి అక్షరం, పొల్లుపోకుండా మాట్లాడిన ప్రతి అక్షరం అక్షర సత్యం. కేటీఆర్ గారు మాట్లాడిన విషయాలు, దాని మీద సమాధానం చెప్పలేక ఏదో ఒక రకంగా తప్పుదో పట్టిద్దామనే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులు. బహిరంగంగా చెప్పినాం కదా, మీరు ఏదైతే రుణమాఫీ అన్నారో ఆ రుణమాఫీ కాలేదు, ప్రజలు ఇప్పటికి కూడా మొత్తుకుంటున్నారు. దాని మీద ఎక్కడికంటే అక్కడ అయింది అని అంటే రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్న తర్వాత దానికి సిద్ధపడాల్సింది మీరు తప్ప ఇంకొకళ్ళు కాదు. ఇంకోటి, ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోని అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళు, ఆ రోజు ప్రతిపక్షంలో బడ్జెట్ సమావేశాలప్పుడు ఉన్నారు. బడ్జెట్ సమావేశాలలో ఏమేం జరిగింది, ఏ వాటికి ఏ నిధులు కేటాయించారు అని చెప్పినాం. ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి ప్రెసిడెంట్ గా, ఒక ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వేరే విదేశాల నుంచి వచ్చి అప్పటికప్పుడు వచ్చి హామీలు ఇచ్చేసి అధికారంలోకి రాలేదు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం మీద అవగాహన ఉండి ఒక ప్రతిపక్ష పార్టీగా, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీగా కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాయకులు అది కేవలం అధికారం కోసమే ఇష్టారాజ్యంగా అలివిగాని హామీలు ఇచ్చి మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత అది అమలు చేయడానికి సాధ్యం కాక, చేతగాక ఈ రోజు సమర్థించుకునే పనిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. మరి ఇక ఉన్న ఆయుధం ప్రజా క్షేత్రంలో మాట్లాడుతూనే ఉన్నాం, పత్రికల ముందు మాట్లాడుతూనే ఉన్నాం, అనేక రకంగా ఎక్కడెక్కడ నాకంటే ముందు ప్రజలే స్పందిస్తా ఉన్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. యూరియా కొరతలతో గురించి బాధపడుతున్నది ఏ రకంగా బాధపడ్డారు, ఇవాళ కనీసం బోనస్ వేయకుండా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ధాన్యం అమ్ముకునే రైతాంగం, రైతు బంధు రాక ఎన్ని కష్టాలు పడుతున్నారు, రుణమాఫీ కాక ఎన్ని అవస్థలు ఎదుర్కొన్నారు, ఇవన్నీ ప్రజలే ఏకపక్షంగా మాట్లాడుతూ ఉంటే అవి పెడచెవిన పెట్టి పోలీసు పహారాల మధ్యన, పోలీసు బలగాల మధ్యన సమావేశాలకు పోయి కనీసం ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఖాళీ కుర్చీలల్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని నింపుకొని సమావేశాలు నడుపుకుంటూ వచ్చి ఈ రోజు అసెంబ్లీలో సమాధానం చెప్పలేక పక్కదో పట్టియటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా మా వంతుగా ఈ రోజు ఒక ప్రతిపక్షంగా అధికార పక్షం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయమని చెప్పేసి నిలదీసే బాధ్యత మాది. వాటిని ఎప్పటికప్పుడు అంటగట్టాల్సిన బాధ్యత మాది. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. మీరు అమలు చేయాల్సిన నాయకులు అమలు చేయకుండా పక్కదో పట్టించేసి ఎన్ని రోజులు పంపి పెడతారు ప్రజల్ని? తుది నిర్ణయం రేపు ప్రజలదే. డెఫినెట్ గా అనేక సందర్భాలలో చూసినాం, 10 సంవత్సరాలు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలే వాళ్ళకి,
స్థానిక సంస్థలలో గెలిచిన దాఖలాలు లేవు. ఈ రోజు అసెంబ్లీలో మీరు అప్పుడు మామూలుగా దీంట్లో ఓడిపోయారు, దాంట్లో ఓడిపోయారు అని చెప్పి చెప్తున్నారు. వరుసగా మీరు 10 సంవత్సరాలు ఓడిపోయారు కదా. 10 సంవత్సరాలు స్థానిక సంస్థలలో ఏం జరిగింది? 95% మేము గెలిచినాం. అన్ని స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీలు కానీ. అదే రకంగా ఎమ్మెల్సీలకు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలే. కొన్ని ప్లేసులలో అసలు మీకు అభ్యర్థులు దొరకకపోతే యునానిమస్ లేని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అధికారం ఉన్నంత మాత్రాన ఈ 2 సంవత్సరాలు మభ్యపెట్టో మాయ చేసో అయాన్నో భయాన్నో గెలిచినంత మాత్రాన మొత్తం ఏకపక్షంగా ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటే అది కేవలం పొరపాటే. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ రోజు ప్రజలు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారు అని చెప్పేసి ముక్కు పిండి వసూలు చేయడానికి, అడగటానికి, ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. వాటికి సమాధానం చెప్పండి. ప్రజలు ఎక్కడికక్కడ అడుగుతారేమని కానీ మరి అన్ని హామీలు నెరవేర్చాము, ఇంకా కొన్ని మిగిలినటువంటి హామీల గురించి ఎప్పట్లోగా చేస్తాము, మొత్తం పూర్వపరాలన్నీ కూడా వివరించడానికి గ్రామానికి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పాలనలో ఏం చేసింది అని చెప్పడానికి, పథకాల గురించి వివరించడానికి వెళ్తున్నారు కదా. మరి వాళ్ళు ఏమి హామీలు అమలు చేయకపోతే ఏ ధైర్యంతో వాళ్ళు గ్రామాల్లోకి వెళ్తారు? గ్రామ సభలలో నిలదీస్తూనే ఉన్నారుగా, అడుగుతూనే ఉన్నారుగా. వాళ్ళ మామూలుగా అధికారంలో రాగానే ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల తీసుకుంటే 4,000, ఈ నెల తీసుకుంటే 10,000 రైతు బంధు, వచ్చే నెల తీసుకుంటే 15,000 రైతు బంధు అని చెప్పారు కదా. ఎటుపోయినాయి? ఆ తర్వాత 100 రోజులు అన్నారు. 100 రోజుల తర్వాత మేము ఇప్పుడిప్పుడే వచ్చినాం, కుదుట పడాలి కదా, ఎంట పడితే ఎట్లా అని చెప్పేసి అని అన్నారు. మమ్మల్ని ఇప్పుడే ప్రశ్నిస్తే ఎట్లా అని అన్నారు. మమ్మల్ని ఇప్పుడే నిలదీస్తే ఎట్లా అని చెప్పేసి అని అన్నారు. కొంతకాలం వెయిట్ చేసినాం. ఏమైంది? ఇవాళకి 4 దఫాలు 5 దఫాలు అయిపోతే రైతు బంధు ఎన్ని దఫాలు వేసారు? 1 దఫా వేసారు. అది కూడా సంపూర్ణంగా వేయలేదు. మరి ఇప్పుడు మామూలుగా రైతు బంధు వేస్తే తాగి తింటున్నారు అని చెప్పేసి స్వతహాగా ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు మేము ధాన్యమే కొనలేము, మీరు పంటలు వేసుకోవద్దు అని చెప్పి చెప్తున్నాడు. వరి వేసుకోవద్దు, ధాన్యం కొనలేమని చెప్పేసి చేస్తున్నాడు. అంతకుముందు ఇదే వ్యవసాయ శాఖ మంత్రి ఏమన్నాడు? బోనస్ బెటర్, రైతు బంధు వేస్ట్, రైతు బంధు వల్ల ఉపయోగం లేదు, బోనస్ వల్ల అంతకంటే ఎక్కువ లాభం జరుగుతుందని అన్నాడు. కానీ వేసిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు వాళ్ళు మభ్యపెట్టి మాయ చేసి పక్కదోవ పట్టించేసి ప్రజల్ని నట్టేట ముంచి ప్రభుత్వాన్ని నడిపి అధికారాన్ని అనుభవించాలనుకుంటున్నారు తప్ప ఈ ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేదు. చేస్తారనే ఆశ కూడా ప్రజలకి సన్నగిల్లింది. అదే విషయంగా ప్రజలు ఎప్పుడొచ్చి కరుగాల్చి వాత పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు అయింది సగం కాలమే, ఇంకా సగం కాలం మిగులుంది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి 420 హామీలు అన్నీ కూడా నెరవేర్చే మేము నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తాం, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాం అంటున్నారు. కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. 5 సంవత్సరాలకు రావాల్సింది ఒకటేసారి లెక్క చేసి 5వ సంవత్సరం ఇవ్వరు కదా. 2.5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ 2.5 సంవత్సరాల కోసం కాదు కదా హామీలు ఇచ్చేది. 5 సంవత్సరాల పదవీ కాలంలో 5 సంవత్సరాలు మేము కుర్చీలో కూర్చోగానే మేము మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చివరి వరకు మేము ఈ 5 సంవత్సరాలలో ఈ పనులు చేస్తామని చెప్పేసి అనేక రకమైన లక్షల కోట్ల రూపాయల విలువ చేసే హామీలు ఇచ్చేది ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నోచుకోలే, అమలు కాలే. మరి 2.5 సంవత్సరాలు అయిందే కదా, ఇంకా 2.5 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు సరిపోయి చేస్తారని కాదు కదా. 5 సంవత్సరాలకు మీరు ఇచ్చిన హామీలన్నీ లెక్క చేసి ఒకటేసారి మీరు దిగిపోయేముంది ఇస్తారా? 5 సంవత్సరాలకు సరిపోయేటి లాస్ట్ ఇయర్ ఇస్తారా? అది కాదు కదా. మీకు ఇలా 4,000 రూపాయల చొప్పున ఒక వృద్ధురాలకి పెన్షన్ రావాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళకి మామూలుగా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 50,000 ఆమె నష్టపోయినట్టే కదా. అంతే. మరి అదే రకంగా తులం అని అన్నారు. తులం బంగారం పేరు మీద 1,00,000 రూపాయలు ఆ రోజు ఇచ్చేదే ఈ రోజు ఇస్తున్నారు. అయాల మేము 6 నెలలు ఇవ్వాలి, సంవత్సరం దాకా ఇచ్చే పరిస్థితి లేదు. మరి తులం బంగారం ఎటుపోయింది? తులం బంగారం మీ మాట నమ్మి ఓటేసిన ప్రజానికం అంతా ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా. అదే రకంగా కాంగ్రెస్ మంత్రి చెప్పాడు కదా, తులం బంగారం ఇప్పుడు ఎక్కడ కొనేలాగా ఉందా, ఆకాశాన్ని అంటుతుంది కదా బంగారం ధర అని చెప్పి ఆయనే అన్నారు కదా, మనం విన్నాం. ఆ రోజు అధికారంలోకి రావటం కోసం ఆశ పెట్టి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. ఈ రోజు అధికారం అనుభవిస్తున్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక రేపు ప్రజలు ఏమైనా చేయండి, మళ్ళీ ఎట్లాగో మేము అధికారంలోకి వచ్చేది లేదు కదా అన్న ఉద్దేశంతోనే ఇంకా మేమేడ ఇవ్వగలుగుతాం, బంగారం ధరలు చుక్కలు అంటున్నాయి అని అంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక రకంగా చెప్తాడు, ఇంకొక శాఖ మంత్రి ఇంకో రకంగా చెప్తాడు. మేమేం చేయలేము, మా దగ్గర ఆఖరికి ముఖ్యమంత్రి గారే స్వతహాగా అన్నారు కదా, నన్ను కోసుకొని తిన్నా గానీ నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఉద్యోగస్తులకే ఆ రకంగా మాట్లాడిన మాటలు చూసినాం మనం. ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ దొరుకుతాయో వాటిని ఎట్లా తాకట్టు పెట్టుకోవాలన్నా, ఎట్లా తనఖా పెట్టాలన్నా, ఎట్లా మధ్యవర్తులను పెట్టి డబ్బులు తేవాలన్నా, ఆ డబ్బులు ఎట్లా ఢిల్లీకి మూటలు పంపించాలనే ఆలోచన జరుగుతుంది తప్ప ఈ ప్రజల్ని బాగు చేద్దామనే ఆలోచన లేదు.
రైట్. 1000 కోట్ల రూపాయలు వసూలు చేసి మామూలుగా ఢిల్లీకి పంపిస్తా అంటున్నాడు, కేరళకు పంపిస్తా అంటున్నాడు. కానీ ఇక్కడ మామూలుగా ఇబ్బంది పడుతున్న ప్రజానికం గురించి మాత్రం ఆలోచించట్లేదు. కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి జాయిన్ అయిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పోతుందని చెప్పేసి ఆఖరికి కళాశాల యాజమాన్యాలు ఫీజులు అడగటానికి పోతే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పంపిస్తా ఉన్నారు. సీఎం ఏమో ప్రభుత్వ డబ్బులతో జనం డబ్బులతో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వస్తారు. హాస్పిటల్లో వైద్యం చేసుకుంటారు, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉండి చేయకపోతే పేదరికంలో ఉన్న విద్యార్థులు మాత్రం చదువు ఆగమైనా పర్వాలేదు, గురుకుల హాస్టళ్లలో పిల్లలు పురుగుల విషాహారంతో చచ్చిపోయినా పర్వాలేదు, ఇంకా ఎక్కడ చలికి కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు లేకపోయినా పర్వాలేదు, రైతులు ఏది రాక రైతు బంధు రాక ధాన్యము కనీసం మద్దతు ధర లేక ఇబ్బంది పడ్డా పర్వాలేదు. వాళ్ళకు మాత్రం ఈ రోజు ఢిల్లీలలో హెలికాప్టర్లలో షికారులు చేస్తా ఉన్నారు, ఢిల్లీకి పర్యటనలు ముగిస్తా ఉన్నారు. రైట్ మల్లయ్య గారు, ఎస్ ఢిల్లీకి బీజేపీ ముడుపులు నాయకులతో కూడా చెల్లిస్తా మాట్లాడదాం. రైట్ వెంకటరెడ్డి గారు, అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, ఈ డ్రగ్ టెస్ట్కి సంబంధించి వైట్ ఛాలెంజ్ సవాళ్ళు, వీటితో టైం వేస్ట్ చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే మీ ఆరోపణ మరి గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నాణ్యానికి రెండు వైపులు లాంటి వాళ్ళు అని చెప్పారు కదా. మరి ఈ అసెంబ్లీలో చూస్తేనేమో కారాలు మిరియాలు నూరుకుంటా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మరి ఆ విమర్శలు కరెక్టా, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు కరెక్టా, ఏం జరుగుతోంది, ప్రజల్లో ఒక కన్ఫ్యూషన్. నెక్స్ట్, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పు రావట్లేదు, దీంతో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రానికి. హామీల విషయంలో మీరు చెప్పినటువంటి విభజన హామీలు అవ్వచ్చు, ఇవన్నీ నెరవేరాలి అని అంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలిసి, ఎందుకంటే మీ 8 మంది ఎంపీలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మీరేమి ఇచ్చారు, కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్ళి అడుగుదాం పదండి కేంద్ర ప్రభుత్వాన్ని అని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు ఒకటి రోజా గారు, కాంగ్రెస్ పార్టీ ఆడలేక మధ్యలో ఓడింది అనే పద్ధతి లోపల గత 2.5 సంవత్సరాలుగా ఇక చివరికి ఇంకొక 2 సంవత్సరాల పాలన ఉంది వాళ్ళకు. 6 మాసాల పాలన ఏం ఉండదు, ఎలక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ దాన్ హాఫ్ పీరియడ్ అయిపోయినట్టే. ఒకటి ఇది మనం గమనించవలసినటువంటిది, వాళ్ళు ఇచ్చిన హామీలు నా దగ్గర ఉన్నాయి 43 పేజీలు. 43 పేజీల హామీలలో ఏం రాశారు ఏంది అనేటువంటి దాని కింద మనం ఆలోచించే ముందు, మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు, తర్వాత వాటన్నిటికి అదనంగా మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం, మేము చూడండి మేము ఎట్లా కలర్ఫుల్ ఆర్థిక ప్రగతిని చూపిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా చతికిలబడ్డటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడిన దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మాకు తెలియదు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది తప్పది. లక్డికపూర్లో గోల్కొండలో ఒక సెమినార్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీ నో హౌ టు మొబిలైజ్ ద ఫైనాన్సెస్, డబ్బులు ఎట్లా మేము ఉపయోగించవచ్చు మాకు తెలుసు, ఏ రకంగా చేయొచ్చో మాకు తెలుసు, మాకు అన్నీ తెలిసే. ఎందుకంటే ఒక విలేకరులు అడిగినారు, మీరు ఇట్లా ఈ హామీలు ఇవన్నీ ఇస్తున్నారు కదా, దీని మీద ఏమిటి అంటే మాకు అన్నీ తెలుసు అని చెప్పినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, ఒక స్థాయిలో ముఖ్యమైన పాత్ర వహించినటువంటి బట్టి విక్రమార్క గారికి అసెంబ్లీలో జరిగిన ఇన్ని బడ్జెట్లలో ఏం జరిగిందో తెలియదా? ఎట్లయినారు ఆర్థిక మంత్రిగా? మామూలుగా మేము మాట్లాడుతున్నాం, బయట అవుట్ సైడ్ పబ్లిక్ ఉన్నటువంటి ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు బడ్జెట్ గురించి మేము విశ్లేషిస్తున్నాం. మీరు ఇవాళ చేత కాకపోయేటప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటిది గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టుగా అన్నారు, గత ప్రభుత్వాన్ని ఇంట్లో కూర్చుండబెట్టినారు, మీరు ఇంట్లో కూర్చుంటారా చెప్పండి అనేటువంటిది మీరు అడిగిన మాట నేను కూడా సమర్థిస్తున్నాను. రెండవది ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ పంపిణీ అనేటువంటిది అయితే ఉంటుందో 15వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘానికి సిఫారసులకు లోబడి ఉంటుంది తప్ప, మోదీ గారికి ప్రేమ ఉంటే ఒక రకంగా, ఇతరత్ర ప్రత్యేకమైనటువంటి కేసుల లోపల కొన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో ఆర్థిక సహాయం కాదది, అది రుణ రూపంలో కొంత సహాయం చేసినటువంటి, ఎందుకంటే వాళ్ళకి కనీసం రాజధాని కూడా లేదు, ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి దానికి చేసిన సందర్భం. అట్లాంటి ప్రాజెక్టులు ఉన్నట్టయితే నెట్టింటిది ఉంటే మనకు వాస్తవంగా మన రాష్ట్రానికి కూడా అటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ 8 పార్లమెంటు సభ్యులు ఇచ్చినారు, ప్రజలు ఇచ్చినారు, మీరు కాదు ఇచ్చినటువంటిది. ప్రజలు మిమ్మల్ని 8 సీట్లలో ఓడగొట్టినారు. 4 మీరు 62-63 సీట్లు గెలిచిన తర్వాత 6 మాసాల లోపల మిమ్మల్ని 8 సీట్లకు పరిమితం చేశారు. మాకు 8 సీట్లు రావడం జరిగిందంటేనే ఆలోచించుకోండి మీ పాలన మీద ప్రజా వ్యతిరేకత ఎంత ఉందనేటువంటిది. నేను చదువుతాను. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గంటలు ఒక టైం ఇవ్వాలి మేడం, మహిళలకు ప్రతి నెల 2500, 0
500కే గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. నుమాన్ గారు మీకు టైం ఉంటే చెప్పండి. సంతోష్ నగర్లో ఉంటే నేను, మా పక్కన 2వ ఇల్లు ముస్లింలది. దాంట్లో పాపం రోజు పనిచేసుకునేటువంటి వాళ్ళు, అద్దెకుండే వాళ్ళు ఒక 8-10 కుటుంబాలు ఉంటాయి. షరీఫ్ గారు అనే ఆ ఇంటి ఓనరు నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కనబడతారు. నేను అడుగుతుంటే అప్పుడప్పుడు ఏమయ్యా మీకు వచ్చిందంటే ఖాన్ సాబ్ హమారా ఖాన్ దియా సాబ్ సిలిండర్ అని వాళ్ళు అంటుంటారు. పాపం మామూలుగా షాపులలో అక్కడిక్కడ పనిచేసుకునేటువంటి వాళ్ళ సంగతి. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం. బస్సులు తగ్గించినారు, పురుషులకు సీట్లు దొరకకుండా చేసినారు. స్త్రీలకు ఇవ్వద్దని నేను అంటలేను, కాకపోతే బస్సుల ఫ్రీక్వెన్సీ పెరగాల. మీరు మహిళలు కొంత ఎక్కువగా ప్రయాణం చేస్తున్న సందర్భం లోపల నేను అప్పుడప్పుడు వెళ్తారు కాబట్టి నేను ప్రాక్టికల్గా ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్లు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు, మా ఉపాధి పోయిందని. ఆటోలో కూర్చుంటే మేడం, అప్పుడప్పుడు ర్యాపిడ్ ఆటోలో కూర్చున్నప్పుడు తిట్టిన మాట తిట్ట కూడా తిడుతుండే. కానీ ఎందుకు దాని గురించి మీరు అన్నారు. కానీ రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 అన్నారు, ఎక్కడ పోయిందో చెప్పాలా. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలా. వరి పంట క్వింటాలకు 500 బోనస్ అన్నారు. వరి పంట అని చెప్పి దాన్ని సన్న వడ్లు అని మళ్ళీ వక్రభాషం చెప్పినారు. మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి, రాసింది ఒకటి. మీరు రాసినారు ఇక్కడ ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. హైదరాబాద్లో ఎక్కడ కూడా ఏదో కొన్ని కాలనీలో ఇంప్లిమెంట్ చేసి ఉంటుంది కదా, అది కూడా ఇంప్లిమెంట్ కాలే పరిపూర్తిగా. ఇప్పుడు రుణమాఫీ అంటున్నారు. నా ఫ్రెండ్స్ వచ్చినంత మంది ఉన్నారు. కడతాల్లో రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, 4 అన్నదమ్ములు. 4 వ్యవసాయం మీద ఆధారపడతారు, ఉద్యోగం కాదు, ప్రభుత్వ ఉద్యోగం కాదు, వాళ్ళకి ఆదాయాలు లేవు. ఇంకా వాళ్ళందరికీ వచ్చినప్పటికి ఏంటంటే తండ్రికి ఒక్కడికి ఇచ్చి కొడుకులు సపరేట్ గా ఉన్నారు, వాళ్ళకి ఆ రుణమాఫీ చేయలే వాళ్ళు. ఇక దాని గురించి ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలా. ఉద్యమకారులకు 250. గౌరవ ముఖ్యమంత్రి గారు నోటి మాట కూడా ఇంతవరకు మాట్లాడలే. వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. మొన్న నేను కూడా ఉద్యమంలో కొంత పార్టిసిపేట్ చేసిన. విద్యార్థులకు 5 లక్షలంట ఎక్కడుంది? ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏవో కొన్ని 10-12 పెట్టినారు. అది ఇంతవరకు అది స్టార్ట్ అయింది లేదు, వచ్చింది లేదు, జరిగేటువంటి పరిస్థితి. 4,000 నెలవారీ పెన్షన్, 10 లక్షల ఆరోగ్య. నేను ఏమంటున్నా అంటే కొన్ని మాట్లాడేటువంటిది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తామని ఎట్లా చెప్పినారు మీరు? ఇవాళ మీరు ఎలైనటువంటి పరిస్థితిలో ఉండి గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటి? గత ప్రభుత్వం వెళ్ళి ప్రజలు ఓడగొట్టినారు, పక్కకు పెట్టండి, తర్వాత చర్చ దాని మీద. మీరు అన్నటువంటి మీరు తప్పించుకునే ప్రయత్నం లోపల గత ప్రభుత్వం ఏం చేసింది అనే చర్చకు తీసుకొస్తున్నారు. కాబట్టి మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అదే మాట మాట్లాడుతున్నారు. ప్రజల యొక్క రోజువారీ సమస్యల మీద చర్చ జరగాల, ప్రగతి మీద చర్చ జరగాల, వాళ్ళ సమస్యలు మీరు ఇచ్చినటువంటి ఏంది అనేటువంటి చర్చ జరగాలి. అనేటువంటి వచ్చినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇంకెప్పుడు ఇస్తారా అంటే మొత్తం వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కూడా 5 సంవత్సరాల మేము 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం, ప్రజలు 2 కోట్ల ఉద్యోగాలు ఏమైంది సార్? 2 కోట్ల ఉద్యోగాలు సార్, 15 లక్షలు ఏమైంది సార్? నేను రాలేదు, చూపిస్తా. నేను आपको टाइम मिले तो तुक्कू కూడా आजाओ. हजारों लोगों को जॉब से प्राइवेट कंपनीలు 15 लाख ఎక్కడైంది? వచ్చేది ఎక్కడైంది? బేటీ బచాओ బేటీ పढ़ाओ మళ్ళీ అదే మాట్లాడతాను. ఎల్పిజి సిలిండర్ ఏమైంది? ఎల్పిజి సిలిండర్ డాలర్ రేట్ 93 లో ఉంది సార్. మళ్ళీ అదే మాట్లాడతాం. పెట్రోల్ రేట్ మాట్లాడతాం. మధ్యన ఇంటర్ఫేర్ రైట్ నుమాన్ గారు, మధ్యన ఇంటర్ఫేర్ అయితే నుమాన్ గారు మీకు టైం ఇస్తాను. మీరు మాట్లాడితే పరుషమైన పాలతో మీకు సమాధానం చెప్తా. ప్రతి టీవీలో ఈ రకమైన నుమాన్ గారు దయచేసి ఆగండి ప్లీజ్. నోరు మూసుకోవా? ఏం మాట్లాడుతున్నావు సార్? మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు వద్దు, వెంకటరెడ్డి గారు వద్దండి. నేనేమంటున్నా ఉద్యోగస్తులు చచ్చిపోతున్నారు. రిటైర్ అయినటువంటి వాళ్ళు 70 మంది చచ్చిపోయినారు. కొత్త సమస్యలు ఇప్పుడు వచ్చినటువంటిది. దివాలా చేయబెట్టినారు, భూములు అమ్మితే తప్ప మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన జరిగింది అనేటువంటిది ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం. అది మీరు గమనించడం లేదు. ఫీజు రింబర్స్మెంట్ గురించి ఏం మాట్లాడినారు? ఉద్యోగస్తుల 3 కరువు భత్యాలు ఉంటే ఇవాళ 6 కరువు భత్యాలని మీరు ఏం చేస్తున్నారు అంటున్నా. పే రివిజన్ చేస్తామన్నారు, ఏం చేస్తున్నారు? ప్రజలు కదా 70 ఏళ్ల నుంచి ఉద్యోగస్తుల సమస్యలను ఏ ప్రభుత్వమైనా మీ ప్రభుత్వంలో కూడా పరిష్కరించింది కదా. మీరు కూడా చాలా కాలం పాలించింది కదా. మీరు చేస్తున్న బెదిరిస్తున్నాడు. మళ్ళీ ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళని ఏం చేస్తున్నాడు? చెక్ చేయండి, వాళ్ళ ఇన్స్పెక్షన్ చేయండి అని బెదిరిస్తున్నాడు నిర్ణయం వల్ల. మీరు అలా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్తున్నాడు. పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఆయన పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఆయన రక్షణ కోసం ప్రజలను కొట్టడానికి, బాధ పెట్టడానికి ఉండేటువంటి పరిస్థితి లోపల మనకు ఉండేటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజా పాలనకు వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా విఫలమయ్యి అసహనాన్ని ప్రకటిస్తున్నారు. పొద్దున్న లేచి నుంచి ఉపన్యాసాలలో ప్రతిపక్ష పార్టీని తిట్టడము, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఒకదానికి లింక్ ఉండదు. నేను రైతు బంధు వేసిన అంటాడు. ముఖ్యమంత్రి గారు మేడం, ముఖ్యమంత్రి గారు రైతు బంధు వేసినా మీకు చేరిందో లేదో నాకు తెలియదు. మరి ఈ స్థాయిలో ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత ఇదా జరగవలసినటువంటి, ఇదా పాలన జరుగుతున్నటువంటిది. మీరు ఏం చేసినారు అంటున్నాను. రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి బెదిరింపు ధోరణులు స్టార్ట్ అయిన వల్ల ఉద్యోగ నాయకులను బెదిరిస్తున్నాడు, ప్రైవేట్ కాలేజీలను బెదిరిస్తున్నాడు. బెదిరించే ఏ ప్రభుత్వాలైనా ప్రజలు కింద కూర్చుండి పెడతారు, మూల కూర్చుండి పెడతారు. అది గతంలో జరిగింది. తెలంగాణ ఆత్మాభిమానం మీకు తెలియదు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మీకు తెలియదు. ఆయనకు తెలియదు, ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు.
సమయం వచ్చినప్పుడు తప్పకుండా చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక్క డిఏ ఇస్తే 30 వాయిదాలు చెల్లిస్తారండి మీరు. ఒక్క డిఏ అంటే ఎంత అంటే నాకు 1000-1500 పెరుగుతుంది. 30 వాయిదాలా అంటే నీ 10 అయిపోయేదాకా ఒక డిఏనా? మిగతా 6 డిఏలు ఎవరు ఇవ్వాలా? కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఒక ఆర్థిక సంక్షోభంలో నెట్టుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఇస్తుంది. ఏదైనా ప్రత్యేకంగా మనకు కావాల్సి వచ్చినప్పుడు అడుక్కునేటువంటి పద్ధతి ప్రకారం ఇస్తుంది. చెప్పండి అడ్వర్టైజ్మెంట్లో ఏ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ డిపార్ట్మెంట్లో ఎంత రావాలని చెప్పండి. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు పాలించడం ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చినారు. సుప్రీంకోర్టు అదే కదా చర్చ, అన్ని ఉచితాలు అన్నారు. ఆ ఉచితాలకు సంబంధించినటువంటి ఒక అవగాహన లేకుండా గాలికిచ్చి చేయలేనటువంటి పరిస్థితి లోపల వాళ్ళు కారణము, బీజేపీ కారణం అని చెప్తే ప్రజలు నమ్ముతారా? నీకు చాతనైంది ఎంతో చెప్పు. నువ్వు చెప్పిన ఆ రోజు మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఉంటేనే మేము చేస్తామనేటువంటిది కింద ఒక నోట్ రాసినావా? వీటన్నిటికీ రాయలే. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటిది ఏమిటి? రేవంత్ రెడ్డి గారు ఉద్యోగస్తులను, ప్రైవేట్ మేనేజ్మెంట్లను, సంస్థలను బెదిరించేటువంటి కోణంలోకి వస్తే బెదిరింపులకు ఎవరు కూడా కొంతకాలం నడుస్తుంది. అది ఇంకొక సంవత్సరం నడుస్తుంది. సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ అని చాలా మంది ప్రజలు ఏదో ఆయన గవర్నమెంట్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఏదో చేసినట్టుగా ఉన్నట్టుగా సపోర్ట్ చేస్తే చేసి ఉండొచ్చు కొన్నిట్లలో. ఓట్లు కూడా ఏమొచ్చినాయి మేడము, వాళ్ళు ఏదో గెలిచినామని చెప్తున్నారు. నేను మీతో చాలా సందర్భాల్లో మాట్లాడినా 116 మున్సిపాలిటీ లోపల వాళ్ళు నికరంగా ఖచ్చితంగా మాటి మాటికి మాట్లాడుతారు ప్రజలు తీర్పిచ్చిందని. దాంట్లో వాళ్ళు గెలిచింది, వాళ్ళు టీడీపీ వాళ్ళు మన బీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది 64 సీట్లు. మిగతా 52-53 సీట్లలో ప్రజలు ఎవరికి ఏ పార్టీకి తీర్పు ఇవ్వలే. అన్ని కలిపి కొనేసి బెదిరించి ఎక్స్ అఫిషియో కింద మార్చి 92 మున్సిపాలిటీ చెప్తున్నారు. అది ఆలోచించుకోండి. 39% వాళ్ళకి వచ్చిన ఓట్లు, 61% వ్యతిరేకంగా వచ్చినటువంటి ఓట్లు. కాబట్టి ప్రజల మద్దతు ఉంది. ఏ మద్దతు ఉంది? అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఎట్లయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంట్లో కూర్చుని పెట్టినారు, మిమ్మల్ని కూర్చుని పెట్టేటువంటి పరిస్థితి అనేటువంటిది అతి త్వరలో జరగబోతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఓకే, నుమాన్ గారు, ఎస్, గవర్నర్ ప్రసంగం గురించి ఒక విషయం. గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీ అన్న మాట ఎక్కడా వినపడలేదు, డిక్లరేషన్ అన్న మాట ఆ ఊసే లేదు. ఏంటి మరి మీరు గ్యారంటీల గురించి, డిక్లరేషన్స్ వీటి మీదనే కదా ఎన్నికల మేజర్ హామీలు, మెయిన్ హామీలు అవే కదా. మరి ఇవాళ ఏ డిక్లరేషన్ గురించి మాట్లాడట్లేదు? వరంగల్, కామారెడ్డి, చేవెళ్ళ ఇవన్నీ కూడా ఉత్తి మాటలేనా? ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాకు ప్రజలు ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి తెలియజేయడానికి గ్యారంటీలు అని చెప్పేసి, డిక్లరేషన్ అని చెప్పేసి, బీసీ డిక్లరేషన్, మైత్రి డిక్లరేషన్ తీసుకొస్తాం. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పాలసీ డైరెక్షన్ కావడానికి తెలంగాణ రైజింగ్ ఇస్ అవర్ పాలసీ. తెలంగాణ రైజింగ్ ఇస్ అవర్ పాలసీ డైరెక్షన్. ఇదైతే మూసీ రిజర్వినేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఏదైతే 3 zones కింద డివైడ్ చేసామో, క్యూర్, ప్యూర్, రేర్ అని చెప్పేసి, దట్ ఈస్ అవర్ పాలసీ. హౌ అవర్ పాలసీ ఈస్ గోయింగ్ టు బీ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసం కానివ్వండి, డెవలప్మెంట్ ఫర్ తెలంగాణ కానివ్వండి, దాని గురించి మాట్లాడతారు. ఎక్కడ కూడా ఈ డిక్లరేషన్లు అవి ఇచ్చాము, ఇది ఇచ్చామని చెప్పేసి అది మాట్లాడరు కదా మేడం. 6 గ్యారెంటీల గురించి అడిగితే మీరు రేరు, క్యూరు ఇవి ఎందుకండి? See, that is different than this. Please understand that. See, నేను అడిగింది ఏంటి, 6 గ్యారెంటీల మాట ఏమైంది? దానిపైన సంతకం చేశారు కదా, ప్రతి ఒక్క గ్యారెంటీ ఫుల్ఫిల్ అవుతుంది. కాకులు ఎత్తుకుపోయాయా అని అడుగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తున్నాం మేము. ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఎల్పిజి సిలిండర్ నుంచి ఫ్రీ 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ నుంచి కానివ్వండి, మహాలక్ష్మి పథకం కానివ్వండి, ఫ్రీ సన్న బియ్యం కానివ్వండి, ప్రతి ఒక్కటి మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము. నేను ఒకటే విషయం చెప్తున్నాను మేడం, పదే డిస్కషన్ ఏదైతే వస్తుందో 6 గ్యారెంటీలు అని చెప్పేసి, 6 గ్యారెంటీలు ఒకటే డే 1లో కావు. టైం తీసుకొని ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తాము 100%. ఇందాక పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ గారు మాట అన్నారు, అన్ని 5th ఇయర్లో చేసేసి 5th ఇయర్లో ఓట్లు అడుగుతారండి. నో, క్రమేణా జరుగుతుంది. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది ఆన్ గోయింగ్ సుదీర్ఘమైన ప్రాసెస్. ఇది 5 సంవత్సరాలు ఏదైతే మాకు వ్యాలిడిటీతో మేము వచ్చామో, ఈ వ్యాలిడిటీ కంప్లీట్ అయ్యేలోపు ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తామని నేను అంటున్నాను. చెక్ బాక్స్ పెట్టుకోండి, చెక్ బాక్స్ ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేసిన తర్వాత మేము అడుగుతామని చెప్పేసి నేను అంటున్నాను. నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఇంకొక మాట అన్నారు వెంకటరెడ్డి గారు పెద్దలు ఆవేశంగా, మేము ముఖ్యమంత్రి వర్యులు పోలీసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము భయభ్రాంతులకు గురి చేయట్లేదు. మేము ప్రజాపాలన, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి తెలంగాణలో హ్యాపీగా ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్ అనేది ఏదైతే రాజ్యాంగం ఇస్తుందో అది మీరు
ప్రొటెస్ట్ చేయదలుచుకుంటున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే ఉందో ధర్నా చౌక్ ఈ రోజు ఓపెన్ ఉంది. ఎవరికి ధర్నా చేయాలనుకుంటే ధర్నా చేసుకోవచ్చు. అంతకుముందు అన్ని క్లోజ్ అయ్యి ఉండేవి. మీరు సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఐటీ వీటిని ఉసగొల్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని ఏదైతే లొంగ తీసుకుంటారో అటువంటి కార్యక్రమాలు మేము చేయము. బీజేపీ ఇస్ నోన్ ఫర్ దిస్. నేను ఒక్కడిని కాదు మేడం, ఏ రాష్ట్రమైనా తీసుకోండి ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీస్ ని నీరు గార్చడానికి బీజేపీ 4 అస్త్రాలని వాడుతూ ఉంటుంది. ఆ రకంగా భ్రాంతులకు ఎక్కడ గురి చేయరు. మీకు ముఖ్యమంత్రి వర్యులు 24/7 అవైలబుల్ ఉన్నారు. అపాయింట్మెంట్ కావాలంటే మీరు పోయి ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. మంత్రివర్గం మొత్తం అవైలబుల్ ఉంది, వాళ్ళు కలవచ్చు. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్ గా అకౌంటబిలిటీతో మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. అంతేగాని మేమేదో పోలీసు పహారాన జరుగుతుంది. ఎక్కడ పోలీసు పహారా మేడం? నుమన్ గారు, మల్లయ్య యాదవ్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. 1000 కోట్లు ఢిల్లీకి పంపించడానికి మీ దగ్గర నిధులున్నాయి, రైతులకు ఇవ్వడానికి, నిరుద్యోగులకు ఇవ్వడానికి, వికలాంగులకు ఇవ్వడానికి. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. వాళ్ళకి మాత్రం మీకు రావు. నేను చెప్తా మేడం. ఆ క్వశ్చన్ ఎక్కడ వచ్చింది అని అంటే, డీసీసీకి ఏదైతే ట్రైనింగ్ జరిగిందో వికారాబాద్లో అనంతగిరి హిల్స్లో రిసార్ట్లో, హరిత రిసార్ట్లో జరిగినప్పుడు ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ వారు ఒక మాట అన్నారు. ఏంటి అని అంటే, ఈ దేశాని కోసం అంతగా ఇచ్చినటువంటి సాక్రిఫైసెస్ చేసినటువంటి గాంధీ ఫ్యామిలీ వాస్తవానికి ఇచ్చింది కదా. వారి తండ్రి గారిని కోల్పోయారు, రాహుల్ గాంధీ గారు, వారి నాన్నమ్మని కోల్పోయారు. దేశానికి మొత్తం 90% ఎవరైనా వారి ఎసెట్స్ దేశ స్వాతంత్రంలో ఉద్యమంలో ఉన్నప్పుడు రాశారు అని అంటే ఓన్లీ నెహ్రూ కదా. మోతీలాల్ నెహ్రూ 95% ఆఫ్ ఎసెట్స్ దేశానికి కాంట్రిబ్యూట్ చేశారు కదా. ఇది వాస్తవం కాదా? అటువంటి ఫ్యామిలీ కోసం అయితే ఇప్పుడు చందాలు వేసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు నేను అంటున్నా మేడం, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అవసరమైతే తలా ఒక చెయ్యేసి కూడా అంత వేసినా సరే మనం రుణం తీర్చుకోలేమని చెప్పేసి 2 రూట్లు మాట వాస్తవం. కానీ ఎక్కడ కూడా వారికి అవసరం లేదు. గాంధీ ఫ్యామిలీ ఈజ్ గాంధీ ఫ్యామిలీ. నోబడీ నీడ్స్ ఎవరి హెల్ప్ వారికి అవసరం లేదు. వారు ఒక మాట పార్టీకి ఏ రకంగా లాయల్గా ఉండాలా, పార్టీకి గాంధీయేతకి ఏ రకంగా అయితే విధేయతగా ఉండాలా, పార్టీకి లాయల్గా ఏ రకంగా పనిచేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మాత్రాన కేరళకు పంపిస్తారు. ఎక్కడ సార్ మల్లయ్య యాదవ్ గారు ఎక్కడ పంపిస్తా అని చెప్పారు సార్? అఖిలేష్ యాదవ్ గారు ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మీరు పంపించారు సార్? యూపీకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే డబ్బులు పంపించింది సార్? కర్ణాటకలో ఏ రకంగా అయితే కుమారస్వామికి ప్రకాష్ రాజ్ ద్వారా ఏ రకంగా పంపించారు సార్? మీరు పంపిస్తారు సార్ వేరే రాష్ట్రాలకి తెలంగాణ డబ్బుని. మేము పంపించలేదు, మాకు అవసరమే లేదు, మా దగ్గర లేదు, మేము ఎక్కడ ఇస్తాం సార్ చెప్పండి? బీజేపీ వాళ్ళ దగ్గర మొత్తం వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు సంచాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి మిగిలి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు ఉండవు, ఏముండవు, వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. కానీ మా దగ్గర మాత్రం ఏమీ లేవు మేడం. మా దగ్గర ఈ రోజుకి కూడా వారు గవర్నమెంట్ క్వార్టర్స్. మీ దగ్గర ఏమీ లేవు కానీ మాటలు ఉన్నాయి, హామీలు ఇస్తామని గొప్ప మాటలు ఉన్నాయి మీ దగ్గర. మాటలు మూటలు మళ్ళీ మూటలు అంటున్నారు. మీరు పంపించేదల్లా మొత్తం ఫైనాన్స్ చేస్తున్నది ఆ ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలన్నిటికీ మీరు ఉత్తర భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది సార్ మీరు చెప్పండి? బెంగాల్లో మేము 0 ప్లేయర్ మీ ఒక్కటి ఆగండి మాట్లాడదాం. బెంగాల్లో మేము 0 ప్లేయర్ మీ. అస్సాంలో గౌరవ్ గొగోయ్ అధ్యక్షత జరుగుతుంది, అక్కడ ఇది సీరియస్ ఎలక్షన్ నడుస్తుంది. అక్కడ కేరళలో మేము 100% అధికారంలోకి రాబోతున్నాం. మేము తమిళనాడులో మేము మేజర్ ప్లేయర్ కాదు. ఇంకెక్కడ ఉన్నాయి సార్ డబ్బులు? మీరు కేరళలో సార్ వాస్తవం మాట్లాడుకుందాం, ప్రజలు చూస్తున్నారు కాబట్టి లెట్ us టాక్ ఫ్యాక్ట్స్. ఇక్కడ తెలంగాణలో మల్లయ్య యాదవ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వారికి తెలుసు నేను మాట్లాడేది నిజమా తప్ప అని చెప్పేసి 30 to 40 crores ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి కావాలి మేడం. సీరియస్ ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి అని అంటే కేరళలో ఒక ఎలక్షన్ పోటీ చేయడానికి 2 కోట్లు కూడా అవసరం ఉండదు మేడం. నిజంగా చెప్తున్నాను నేను, 2 crores కూడా అవసరం ఉండదు. 1000 కోట్లు అనేది వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? కేరళ కానివ్వండి, బీహార్లో కానివ్వండి, ఎక్కడ ఇంత లేదు. ఓన్లీ తెలంగాణలో ఉంది కాబట్టి మీరు ఇది ప్రొజెక్ట్ చేస్తూ కేరళకు పంపించారు. కేరళలో 2 crores ఒక ఎలక్షన్ గెలవచ్చు అని నేను చెప్పేసి వాళ్ళు దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, లిటరేట్ పీపుల్, దే గో ఆన్ వాట్ ఈస్ ద ఎజెండా పర్సెప్షన్ నెరేటివ్ అని చెప్పేసి. తమిళనాడులో మీ మిత్రపక్షానికి పంపిస్తున్నారు. మిత్రపక్షం ఉంది కదా, బంధుత్వం కూటమి. కర్ణాటకలో వాళ్ళు పంపించారు సార్, మీరు పంపిస్తారు బీజేపీ వాళ్ళు. మీరు విజయ్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి? మీరు విజయ్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సిబిఐ చెప్పేసి చెప్పండి. 14% ఓట్ షేర్ వస్తుంది మేడం. May 4th రిజల్ట్ వస్తుంది, మీరు నాకు పెట్టండి డిబేట్ లో. 14% కి తగ్గకుండా విజయ్ కి ఓట్ షేర్ రాబోతున్నది. వీళ్ళకి భయం పట్టుకున్నది. అన్నాడీఎంని సపోర్ట్ చేస్తూ విజయ్ ని కార్నర్ చేస్తూ అతను పర్సనల్ లైఫ్ ని కూడా స్క్రూ చేస్తున్నారు మేడం. అంటే ఎవరికి ఫ్రీడమ్ ఉండకూడదా? ఒకరిని పుంచుకోవాలి, ఒకరిని పెళ్లి చేసుకోవాలి, ఇక్కడ ఏం చేయాలి అని చెప్పేసి. దట్ ఇస్ హిస్ పర్సనల్ లైఫ్, లెట్ హిమ్ లీవ్.
రైట్, అదే అది మే 4న మాట్లాడదాం. అస్సాము, తమిళనాడు వీటికన్నిటి గురించి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడదాం. Yes, తెలంగాణలో ఒక్క నిమిషం, రైతు భరోసా అనేది విని చాలా కాలం అయింది రైతులంతా. ఇప్పటికి 3 బకాయిలు ఉన్నాయి, 2 యాసంగులు పోయినాయి, అన్నీ పోతున్నాయి, నాట్లేస్తున్నారు, కోతలకు వచ్చాయి, కానీ ఇప్పటి వరకు రైతు భరోసా లేదు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 6 నెలల్లోనే పిఆర్సీ వేస్తామన్నారు. ఇన్ని నెలలు అయిపోయినా కూడా అతి లేదు. 5 డిఏలు ఇంకా బాకీ ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? 6 డిఏలు బాకీలు ఉన్నారు. ఒకటి ఇచ్చినట్టున్నారు సార్. ఇంకో 5 రోజుల్లో మేడం, ఇంకో 5 days ఓన్లీ 5 days. I'm talking about 5 days. 100 hours లో 120 hours లో మీరు చూడబోతారు రైతు భరోసా టకాటక్ 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 అని మెసేజ్ సౌండ్ ఏది రాబోతుంది రైతు భరోసా. ఏ వాయిదా మూడిట్లో మొదటిదా రెండవదా చివరిదా? రెండు వస్తాయి. మేము ముఖ్యమంత్రి చెప్తలేదట, మీరు చెప్తున్నారు. అరే మీరు చూడండి సార్, టకాటక్ వస్తుంది. ముఖ్యమంత్రి తెలియదు కదా సార్, పడుతున్నాయో లేదో చెక్ చేసుకోమని చెప్పారు కదా ఆయన. నా దగ్గర కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, నేను చెప్తున్నా, మీ దగ్గర కూడా ఉంది, 100% వస్తుంది. మీరు చూడండి, మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు. మాకేం వస్తుంది? మాకు మీరు చెప్తారు చూడండి. ఆల్రెడీ తగ్గింపులు మొదలు పెట్టారు, మాకెక్కడ వస్తుంది కానీ తగ్గిస్తున్నారు. అంటే 22nd గవర్నమెంట్ హెస్ మేడ్ అప్ ఏ డెసిషన్. ఆల్రెడీ వారు ప్రతి ఒక్కరికి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. 22nd నుంచి డిస్పర్స్ చేయండి అమౌంట్. ఒక ఎకరం వరకు ఇస్తాడు. అవన్నీ మార్చి ఏప్రిల్ ఎగ్గొట్టే ప్రయత్నం, అది అంతకంటే ఏం లేదా? వదిలేదండి. రైట్ మళ్ళీ అదొకటి మాట్లాడండి. మీకేమైనా నమ్మకం ఉందా 22వ తారీఖు వాళ్ళు ఇచ్చినట్టుగా ఈ హామీలాగానే ఇది కూడా ఇంకొక హామీనా? మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా అదే అన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇవ్వట్లేదు, అయిపోగానే ఇస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ మాకేం అభ్యంతరం లేదు, మున్సిపల్ ఎన్నికలు అవుతున్నప్పుడైనా ఇవ్వండి అని చెప్పేసి మా నాయకుడు హరీష్ రావు గారు కూడా అన్నారు. అంతవరకు పత్తకలేదు. మరి రేపు మామూలుగా ఏమి ఇస్తారో ఏమి ఇయ్యారో. ఒకవైపు రైతు బంధు గురించి అవహేళన చేస్తూ మాట్లాడుతూ దీన్ని తాగుబోతులు అవుతున్నారు రైతులు, దీనివల్ల ఉపయోగం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి స్వతహాగా మాట్లాడి మళ్ళీ ఇస్తున్నారని నమ్మకం లేదు. ఒకవేళ ఇస్తే ఇంత ముందు వెంకరెడ్డి గారు అన్నట్టు 1 ఎకరానికి 2 ఎకరాలకు శాంపుల్ గా వేసేసి కూడా నేను వేసేసిన, మరి అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం నా దగ్గర అయితే వేసినట్టుంది, వచ్చిందో రాలేదో మీరే చూసుకోవాలంటే ఇంకోటి లేదు. ఇప్పుడు 1000 కోట్లు మామూలుగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే వసూలు చేసి పంపించగలుగుతాం ఆ శక్తి ఉందని అన్నాడో, ఇవాళ ఇబ్బంది పడుతున్న ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల కోసం ఆ పని చేయొచ్చు కదా. తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న, విషారం తింటున్న గురుకుల విద్యార్థుల కోసం ఆ పని చేయొచ్చు కదా. అనారోగ్యం పాలవుతున్న, ఇబ్బంది పడుతున్న, ఆరోగ్యశ్రీ దొరకక ఇబ్బంది పడుతున్న ఆ బాధితుల గురించి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం ఆ 1000 కోట్లు వసూలు చేయొచ్చు కదా. ఇట్లా అనేక రకమైన సమస్యలతోని అతలాకుతలం అవుతున్న ఈ రాష్ట్రంలో పేదరికాన్ని కాపాడటానికి ఆ 1000 కోట్లు ఇక్కడ దాన ధర్మాలు చేయొచ్చు, లేకపోతే ప్రభుత్వ పథకాలు అమలు చేయొచ్చు కదా. అవి ఎందుకు చేయట్లేదు? మా దగ్గర ఒంటి మీద డబ్బులే లేవు, ఢిల్లీకి పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చిరేమని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అంటుండే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పేసి ఆయనే తలబెట్టుకున్నట్టు మాట్లాడుతుండే. ఒకవైపు ఏమో 1000 కోట్లు వసూలు చేసి మేము పంపించగలుగుతాం, అది ఏమన్నా పెద్ద లెక్కన అని అంటుండే. ఢిల్లీలో మామూలుగా ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ చేస్తా అని చెప్పి అంటుండే. మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే అన్ని పైసలు యాడించి వచ్చినాయి, ఈయన ముఖ్యమంత్రి కాక నుంచి సంపాదించగలిగారు. ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఎన్నికలలో ప్రధానమంత్రి చేసే అనే డబ్బులు ఉన్నప్పుడు, మరి ఈ రాష్ట్రానికి నీ మీద ఎంతో నమ్మకంతో నీ ప్రజలందరూ ఆశీర్వదించి అధికారం ఒప్పచెప్పిన ముఖ్యమంత్రి సీట్ల కూర్చోబెట్టేది కదా. అత్యంత హీనంగా ఇబ్బంది పడుతున్న ఉద్యోగస్తుల గురించి ఆలోచించండి, డిఏల గురించి ఆలోచించండి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి, అనారోగ్యం పాలైన బాధితుల గురించి ఆలోచించండి. వ్యవసాయం ఆఖరికి నష్టాల బారిన ఉండి కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందరికి అన్నం పెట్టాలనే ఆలోచనతోని వ్యవసాయాన్ని నెత్తి మీదకి ఎత్తుకొని అప్పుల పాలైన రైతన్న గురించి ఆలోచించండి. ఇవన్నీ ఏ సమస్యలు పట్టట్లేదు. అధికారాన్ని, కుర్చీని కాపాడుకోవటం కోసం ఇవాళ ఢిల్లీని మేనేజ్ చేయడానికి రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తా అంటున్నాడు. అంటే ఆ కుర్చీని కాపాడుకోవాలి, ఆ కుర్చీని అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించాలి, ఆ అధికారాన్ని చెలాయిస్తూ ఆస్తులు పెంచుకోవాలి. ఇది మీ విధానం. ఈ విధానం కోసం ఈ రోజు ప్రజలు దీనికోసం అమ్మికి అధికారం ఒప్పచెప్పింది. ఇస్తా అన్న హామీలు నెరవేర్చకుండా ఇంకా మాకు టైం ఉంది కదా, మేము ఎప్పుడో మామూలుగా మాకు కళ వచ్చినప్పుడో, మాకు తీరినప్పుడో, మాకు అవకాశం ఉన్నప్పుడో చేస్తామని అంటే ఎట్లా? అయ్యాల అధికారంలో రావటానికంటే ముందు ఏం చెప్పారు? మీ మాట నమ్మే కదా, విశ్వసించే కదా గత ప్రభుత్వం కంటే మెరుగైన పథకాలు ఇస్తారు, మాకు ఇంకా లాభం జరుగుతుంది, తులం బంగారం వస్తుందని
5,000 ఎకరానికి ఎక్కువ వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో మహిళలకి మేమేమి ఇయ్యలేదు 2,500 మేము ఇస్తా అంటున్నాం కదా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అన్న మాటలు నమ్మే కదా Correct. ఓట్లేసింది. నుమాన్ మరి గారు ఆ ఈసారి ఓట్లేసిన బడ్జెట్లో అయినా వాళ్ళకి ఈసారి బడ్జెట్లోనైనా మీరు ఇచ్చినటువంటి కొన్ని హామీల్లో 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తామన్నారు. ఈసారి బడ్జెట్లో అయినా మహాలక్ష్మి మహిళలకు ఇచ్చినటువంటి 2,500 పథకం అమలు అవుతుందా? దానికి సంబంధించి బడ్జెట్ కేటాయిస్తారా? మీరే చెప్పారు 100%. అత్తకు 4,000, కోడలికి 2,500 ఇస్తామన్నారు. మరి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఈ తులం బంగారం గురించి ఏం చెప్తారు? తర్వాత కాలేజ్ పిల్లలకు స్కూటీలు అన్నారు. తర్వాత బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏదైతే పథకాలు పెట్టారో కేసీఆర్ కిట్ అవ్వచ్చు, తర్వాత మహిళా క్లినిక్స్ అవ్వచ్చు, వీటన్నింటినీ ఇవాళ అసలు అవి ఎక్కడున్నాయో కూడా తెలియట్లేదు. కనీసం వాటి పేరు మార్చి కొత్త పేర్లైనా పెట్టి ఆ పథకాలను కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు. 100% మీరు ఏదైతే మాట్లాడుతున్నారో 2,500 రూపీస్ ఫర్ విమెన్, 4,000 రూపీస్ ఫర్ ద సీనియర్ విమెన్ ఏదైతే మాట్లాడుతున్నారో అది ఫుల్ఫిల్ కాబోతుంది. 20,000 crores ఏదైతే మేము మాట్లాడామో ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ 3 మీరు బడ్జెట్ చూసుకుంటే ప్రతి బడ్జెట్లో కూడా ఇవ్వడం జరిగింది. 24 బడ్జెట్లో, 25 బడ్జెట్లో, 26 బడ్జెట్లో, అండ్ టుమారో ఫర్ 27 విచ్ స్టార్ట్స్ ఆన్ ది April 1st ఆ ఫైనాన్షియల్ ఇయర్కి కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా జరగడం లేదు అనే క్వశ్చన్ అయితే రాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ 2,500 రూపీస్ ఏదైతే చెప్తున్నారో 2,000 రూపీస్ ఇప్పుడు ఎలాలో ఇస్తున్నాము, ఇంకో 500 పెంచి ఇవ్వడానికి ఇబ్బంది లేదు. అంటే కొన్ని ఇష్యూస్ వల్ల ఆగడం జరిగింది. కానీ రైతు భరోసా అయిపోయిన వెనువెంటనే దాని మీద కూడా డెసిషన్ తీసుకొని వాట్ ఐ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ 2,500 ఇమీడియట్లీ డిస్పర్స్ చేయబోతున్నారు. ఇమీడియట్లీ కేబినెట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ డెసిషన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు అప్రూవ్ దిస్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నుమాన్ గారు, మల్ల యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.